ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును బ్రదర్, నాకు కూడా టైం లేదు. ఒక్కో నిమిషం లేట్ అవుతుంటే నా వల్ల గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది. ఏ పోస్ట్లో ఉన్నారు సార్? మీకు ఇంకా అర్థం కావట్లేదా? వైన్ షాపులు ఓపెన్ చేసే టైం అవుతుంటే ఎవడ్రా నువ్వు? వైన్ షాప్ ఓనర్వా? వాడి షాపుని ఈ స్టేట్నే నడిపిస్తున్నా ఒక సిన్సియర్ ఆల్కహాలిక్ని. రే, పోకిరిలో మహేష్ బాబు ఇచ్చినంత బిల్డప్ ఇచ్చావు కదరా, తాగబోతుందవా? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి డ్రింకర్ మీద నోరు జారకూడదు. నేను తాగి నా లివర్ని పాడు చేసుకొని వచ్చాను. నువ్వు మొత్తం పాడు చేసుకునే వచ్చావని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. మైండ్ యువర్ టంగ్ బ్రదర్. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎవరనుకుని ఎవరితో అని వెళ్తున్నాడు దేవా వీడు? వాడికి తెలీదుగా బాయ్. రేపు నీ ఫోటో పేపర్లో వేస్తానుగా, అప్పుడు తెలుసుకుంటాలే. ఎరా, నువ్వు ఫిక్స్ అయిపోయావా? అలా కాదు బాయ్, మరణాన్ని జయించిన మా బాయ్ అని పేపర్లో వేస్తానంటున్నా. రే, రిపోర్ట్స్ ఇంకా రాలేదేంట్రా? సార్, మీ రిపోర్ట్స్ వచ్చాయంట. డాక్టర్ గారు రమ్మంటున్నారు. రే రే రే, రిపోర్ట్స్ వచ్చినాయట, పదరా. త్వరగా పదండి బాయ్. వాడు టెన్షన్తో చేస్తాడేమో. జడి ఫోన్ చేసి విషయం చెప్పకపోయావా? చావనికేడి వాడెంత విషమ పరిస్థితుల్లో ఉన్నాడో మీనన్కి తెలియాలి. అయినా ఇప్పుడు మనకొచ్చిన లాస్ ఏం లేదు. వాడు తెలుసుకొని తర్వాత ఎవరికి చేయాలో వాళ్ళకే చేస్తాడు. చెప్పండి అభి, మా ట్రీట్మెంట్ ఎలా ఉంది? నరాల్లో ఏమన్నా మూమెంట్ ఉందా? ఇప్పుడు కొంచెం పర్లేదు డాక్టర్. ఏదో కొంచెం మేనేజ్ చేసి ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. గుడ్ గుడ్ గుడ్. కాపురం చేస్తున్నారన్నమాట. ఇంకా అంత ధైర్యం రాలేదు డాక్టర్. వస్తుంది వస్తుంది, మెడిసిన్స్ వాడుతున్నారు కదా, డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీనంటే నేనే డాక్టర్. నా రిపోర్ట్స్ వచ్చాయి కదా, రిపోర్ట్స్ లో ఏముందో చూసి చెప్పండి డాక్టర్. చెప్పండి సార్. భాయ్, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఏమైంది భాయ్? అరే అభి, నువ్వా? నీకేమైందిరా? నరాల వీక్నెస్ అని ఎలా చెప్తాం? వీటికి అసలే నోటి తోలా. అందరికీ చెప్పేస్తాడేమో. చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. చెప్పుకోలేకపోతున్నావా అభి? బాయ్ ఏదో చెప్పుకుంటున్నాడు కదా, అది చూడండి ఫస్ట్. డాక్టర్, త్వరగా చెప్పండి, ఆగలేకపోతున్నాను. త్వరగా చెప్పండి. బ్లడ్ క్యాన్సర్ అని ఎవరైనా చెప్పారా భాయ్? అంత టెన్షన్ పడిపోతున్నావు? నువ్వు ఉండరా సామి. మీరు చెప్పండి డాక్టర్. ఓకే, కూల్ కూల్. మీ పేరు? చెప్పేగా డాక్టర్. నేను అడిగినప్పుడు చెప్తేనే మైండ్కి ఎక్కుద్ది. మీన డాక్టర్. ఓ నైస్ నేమ్. నా పేరు కమలం. కమలమా? ఏ చామంతి రోజా అని పెట్టుకోగలేంది, కమలం అని పెట్టుకోకూడదా? బాబా, మీ పేరు మీ ఇష్టం, చాలా బాగుంది. తర్వాత చెప్పండి సార్. తర్వాత అంటే ఎంబీబీఎస్ కూడా పక్కనుంటది. నా హాబీస్ వచ్చేసి స్టాంప్ కలెక్షన్స్, రీడింగ్ బుక్స్, సినిమాలు, సీరియల్స్ చూడడం, అప్పుడప్పుడు ఇలా పేషెంట్స్ చూడడం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు కమలం? రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానమంట. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు చెప్పారు. మీరు చిరంజీవి ఫ్యానా? అయ్యో, నేను చిరంజీవి ఫ్యానే. థ్యాంక్ యూ. ఆయన మాటిని నేను రియలైజ్ అయ్యాను. రండి, హగ్గిస్తా. ఓరే, నీ ప్రేమ తగలయ్యా. ఆ తర్వాత చూపిద్దు గాని ముందా రిపోర్ట్స్ లో ఏముందో చెప్పు డాక్టర్. ఓకే ఓకే, కూల్ కూల్ మీనన్. మీ హైట్ ఎంత? 6 లోపు. అదేంటి బాయ్, 6 లోపే అడగాల? ఇప్పుడు చెప్పవా? రేయ్, 5.9. ఓకే, మీ బ్లడ్ గ్రూపు? ఏ పాజిటివ్. బాయ్, నా బ్లడ్ గ్రూప్ కూడా ఏ పాజిటివే. అయితే డాక్టర్, బాయ్ కూడా ఖచ్చితంగా నరాల వీక్నెస్ ఉండే ఉంటుందిగా? అభి గారు, అలా మాట్లాడకూడదు. ఏంటి డాక్టర్, ఇద్దరు గ్రూపులు ఒకటే అయినప్పుడు రోగాలు మాత్రం వేరువేరుగా ఎలా ఉంటాయి? ఆయనకు కూడా నరాల వీక్నెస్ ఉండే ఉంటుంది కన్ఫర్మ్.
మీరు దానికి ఫిక్స్ అయిపోండి. నాకు ఇచ్చినట్టే బాయ్ కూడా మంచి యాంటీడోస్ ఇవ్వండి. అభి గారు ఆ, ఆయన గన్ తీశారు, అది మీ వైపే చూస్తుంది. అంటే సేమ్ టు సేమ్ బ్లడ్ గ్రూప్ అని కొద్దిగా ఎగ్జైట్ అయ్యాను బాయ్. నీకు నరాల వీక్నెస్ కాదా బాయ్? సారీ బాయ్. రైట్ డాక్టర్, ఆ, రిపోర్ట్స్ చూసి రిజల్ట్ చెప్పు. ఓకే ఓకే, కూల్ మీనన్ కూల్. ముందు ఆ గన్ను లోపల పెట్టండి, చెప్పేస్తా. ఆ, చంపేస్తారేమోనని భయంగా ఉంది. చెప్పు. ఆ, మ్, నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అరగంట పరిశోధన చేస్తే తెలిసిందేంటంటే మీ బాడీలో ఎవరో ఏదో చాలా డేంజరస్ పాయిజన్ ని ఇంజెక్ట్ చేశారు. నీ అబ్బా డాక్టర్ రే, అది నాకు తెలుసు. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. ఆ, ఏం చేయకూడదో చెప్తాను, అది వినండి. ఏయ్! ఆ, అలా అరవకూడదు, ఏయ్! మా! అలా కొట్టుకోకూడదు సార్. సార్ అలా తట్టకూడదు సార్. ఏం చేయాలో అది చెప్పు. దాందే ఉంది, యాంటీడోస్ ఇస్తే సరిపోతుంది. ఆ, ఇచ్చే డాక్టర్, ఇచ్చే. కంగారు పడకండి మిస్టర్ మీనన్. ఏ గుండు, పట్టుకోవయ్యా. రేయ్, నన్నేం చేస్తున్నావురా? డాక్టరే కదా బాయ్ పట్టుకోమన్నారు. ఏ గుండు, పట్టుకోమంది ఈయనని కాదయ్యా. హ! పాయిజన్ ఏది ఇచ్చారో కనుక్కోండి, దానికి యాంటీడోస్ ఇచ్చేయొచ్చు అంటున్నా. తను చెప్పదు డాక్టర్. ఓ, లేడీనా ఇచ్చింది. యు నాటి మీనన్. మా బాయ్ సూపర్. తెలుసుకోండి మరి. అది తెలియకే కదా డాక్టర్ నీ దగ్గరకు వచ్చింది. ఓ, అయితే నేను కూడా ఏం చేయలేను. సారీ మీనన్, మీరు ఇంకో 11 గంటల్లో పోతారు. రే, నువ్వు ఆగరా రే. డాక్టర్ అది 12 గంటలని చెప్పిందిగా. నన్ను నర్సులు బోర్ అంటారు గాని నాతో మాట్లాడితే టైం అసలు తెలియలేదు చూసారా. అవును, ఓ గంట ఇట్టే గడిచిపోయింది. అవునా డాక్టర్, నీకు దండం పెడతాను రా, నన్ను ఎలాగైనా బతికించరా. నాకు దండం పెట్టి నన్ను దేవుణ్ణి చేయొద్దు మిస్టర్ మీనన్. సరే ఇప్పుడు ఏం చేయాలో అదేనా చెప్పు నాకు. ఓ ఈస్ థింకింగ్. ఆ, ఒకటైతే ఉంది చెప్తా. మీ ఒంట్లో గంటకి 300 ml బ్లడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. కాబట్టి గంటకి 300 ml ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే ప్రెజెంట్ కోమాలోకి పోకుండా ఉంటారు. లేదంటే అట్నుంచి అట్టే. నో నో నో, ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఎలా కనుక్కోవాలి? ఏ పాజిటివ్ గ్రూప్ ఎక్కడ దొరుకుతుంది? నాది అదే కదా. హ? నో! నీ బాడీలోకి ఒక డేంజరస్ వైరస్ ఇంజెక్ట్ చేశా. నువ్వు నిజంగా కాసేపట్లో చావబోతున్నావు.